సంధ్య థియేటర్ దగ్గర పుష్ప 2 విడుదల సందర్భంగా రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటన, ఆ సమయంలో అక్కడికి సందర్శనకు వెళ్ళిన అల్లు అర్జున్ A2గా కేసు నమోదై ఈరోజు అరెస్ట్ కావటం ఇటీవల కాలంలో తీవ్ర సంచలనం కలిగిన విషయాల్లో ఒకటిగా ఉంది. సినిమా నటుడుగా పుష్ప 2 1000 కోట్లు సంపాదించిందనే హడావుడి ఒకవైపున జరుగుతూ ఉంటే, ఇటు మెగా అటు బన్నీ అభిమానుల మధ్య ఏదో సోషల్ మీడియా యుద్ధంలాగా మారుతూ ఉంటే, మోహన్ బాబు జర్నలిస్టుల మీద దాడి చేసిన ఘటన, ఇలా అనేక కారణాల వల్ల వేడెక్కిన వాతావరణంలో హఠాత్తుగా అనూహ్యంగా అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా BNS భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105, సెక్షన్ 118, 135 వీటి కింద అరెస్ట్ చేయటం అన్నది ఇవి నాన్ బెయిలబుల్లా ఏం జరుగుతుంది చర్చ ఒకటైతే, ఎంత అకస్మాత్తుగా ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకంటే తను పోలీసులకు ముందే తెలియజేశాను, యాజమాన్యం కూడా తెలియజేసింది, మా తప్పేం లేదు, అయినా మేము బాధ్యత తీసుకున్నాం, ఈ పద్ధతిలో తనకు ఉపశమనం, తనను కేసు నుంచి మినహాయించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అది ఇంకా విచారణకు నిన్న వేశారు. అది విచారణకు ఇంకా రాకముందు ఖచ్చితంగా ఈరోజు ఉదయాన్నే అరెస్ట్ చేయడం, అది కూడా చాలా తీవ్ర స్థాయిలో తనను చెప్పులు కూడా వేసుకోనివ్వలేదు, బట్టలు కూడా వేసుకోనివ్వలేదని, మార్చుకోనివ్వలేదు ఈ పద్ధతిలో చెబుతూ ఉన్నారు. దీని మీద తీవ్రమైన కోణాలు అనేకం వస్తాయి. ఎందుకు చేశారు ఇంత హడావుడిగా? కోర్టు ఏమి ఉత్తర్వులు ఇవ్వకముందే అరెస్ట్ చేయాలి అని పోలీసులు భావించారా? ఇప్పుడు నేను ఇది మాట్లాడుతున్న సమయానికి ఆయన్ను ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నామంటున్నారు. రిమాండ్కు పంపించడానికి మేజిస్ట్రేట్ చెప్తారా లేదా? ఈ లోపల చట్టం తన పని చేసుకుపోతుంది, నా పాత్ర ఏం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం, అలా అయితే హైడ్రా ఘటనలో మృతి చెందిన దానికి మీరు బాధ్యత తీసుకుంటారా అని KTR ట్వీట్ చేయటం, జాతీయ అవార్డు గ్రహీతని ఇలా చేస్తారని ఆక్షేపించడం, ఇవన్నీ కూడా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. పుష్ప 2 విడుదల సందర్భంలో జరిగిన వాగ్వివాదాలు లేకపోతే ఇవన్నీ ఎలా ఉన్నా చిరంజీవి ఈ సమయంలో వెంటనే రంగంలోకి వచ్చారు. అలాగే పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళారని ఇలా వస్తున్న వార్తలు కూడా మొత్తం మెగా కుటుంబం మొత్తం అల్లు అర్జున్కి అండగా రంగంలోకి వస్తున్న దానికి ఒక నిదర్శనంగా ఉంది. సహజంగా జరుగుతుందని అందరూ అనుకుంటారు. ఇంకొకటేమో కోర్టులో మళ్ళీ ఇప్పుడు వాళ్ళు హైకోర్టులో కూడా దీన్ని కదిలించారు. అది సాయంత్రం 4 గంటలకు హైకోర్టు తీసుకుంటుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది సమయం అడిగారు. మేము చూసి చెప్తాం, పోలీసులను అడిగి చెప్తామన్నారని ఇవన్నీ చెప్తున్నారు. ఏదైనా ఇది ఒక పెద్ద ఉత్కంఠ భరితమైనటువంటి ఘటనగా మారిపోయే అవకాశం మటుకు చాలా స్పష్టంగా ఉంది. జాతీయ మీడియా కూడా మొత్తం దీని మీదే ఫోకస్ చేస్తున్నాయి. చాలా ఛానల్స్ చట్టం తన పని తను చేసిపోతుంది, ఎవరైనా అతీతులు కాదు అనేది ఒకటైతే, తొక్కి చల్లట లాంటిది కదా, ప్రత్యక్ష బాధ్యత అక్కడ ఉందా లేదా, అదైనా కానీ బాధ్యత తీసుకొని వాళ్ళకి సహాయం చేసి ఇవన్నీ చేసినప్పుడు ఇప్పటికే థియేటర్ యజమానిని, తర్వాత మేనేజర్ను తర్వాత భద్రత బాధ్యుల్ని అరెస్ట్ చేశారు. అదైన తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ను కూడా చేయటం, పోలీసులు తమ వైఖరితో తామున్నారు. FIRలో A2 అని పెట్టినప్పుడే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందనేది స్పష్టమైపోయింది. అందుకని ఇది తప్పకుండా అనేక తీవ్ర వ్యాఖ్యానాలకు దారితీస్తుంది. ఇప్పుడే మోహన్ బాబు కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళారు. దానికి దీనికి ఏం సంబంధం లేదు, కానీ ఒకే సమయంలో జరగడం వల్ల ఇవి చర్చకు వస్తున్నాయి. రాజకీయ పార్టీలలో BRS స్పందన ఒక విధంగా ఉంది. కాంగ్రెస్ చట్టం తన పని తను చేసిపోతుందనే వైఖరితోనే ఉన్నారు. కానీ చిరంజీవి కూడా రంగంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ పార్టీలు ఇప్పటికీ ఇంకా మాట్లాడలేదు. BNS 105 కింద హత్య చేయటం కాదు కానీ మరణించే పరిస్థితులు కల్పించడం, కల్పబుల్ హోమిసైడ్ అని, అది కూడా తెలిసినా తెలియకపోయినా, తెలిసి కూడా అలా చేస్తే మరణం సంభవించవచ్చు అని తెలిసి కూడా అలాంటి పరిస్థితి సృష్టించటం, అలాగే అనేక మంది కలిసి ఒకే విధమైన అపరాధానికి లేదా చట్ట వ్యతిరేకమైన పనికి పాల్పడడం అన్నది 118 కింద వస్తుంది. అలాగే 3(5) కూడా సామూహికమైనటువంటి బాధ్యత ఒకానొక సందర్భంలో అన్నవి దానికి ఉన్నాయి. ఇవన్నీ కోర్టుల యొక్క వ్యాఖ్యానం మీద ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా మూడవది, అది విచారించదగిన విషయం అనే మటుకు ఒక అంశం కూడా ఉంది.
కోర్టు ఎలా తీసుకుంటుంది అనేది ఒకటి. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి అల్లు అర్జున్ ఆసుపత్రిలో చేరారు, అక్కడి నుంచి మళ్ళీ రిమాండ్కు తీసుకువెళ్ళారు, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఇప్పుడు 2 దశల్లో జరుగుతుంది. మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చే ఉత్తర్వు, రిమాండ్కు పంపటం లాంటివి పోలీసులో దీని ప్రకారం వాళ్ళు చేయొచ్చు. అల్లు అర్జున్ అభ్యర్థన మీద ఆయన మినహాయించే క్వాష్ పిటిషన్ ఇట్లాంటివి కోర్టు తీసుకోవచ్చు, లేకపోతే ఇంకో రూపంలో రమ్మని చెప్పొచ్చు. ఏదేమైనా తక్షణం కొంత ఉపశమనం కలిగిస్తారా, బయటికి పంపిస్తారు. ఆసుపత్రికి కూడా వెళ్ళొచ్చారు కాబట్టి దాన్ని ఎలా చూపిస్తారు. ముఖ్యమంత్రి చెప్తే నా జోక్యం ఉండదు అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. పైగా బీఆర్ఎస్ దీన్ని హైడ్రాతో పోల్చి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు, అలాగే మీరని. సరే, బీఆర్ఎస్ కాంగ్రెస్ సమస్యలు వేరు, కానీ ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందిన ఆమె కుమారుడు కూడా ఇంకా తీవ్ర పరిస్థితుల్లోనే ఉన్నారు. దానికి అందరూ సానుభూతి ఉంది. మానవీయంగా అల్లు అర్జున్ స్పందించాడు అనేది కూడా ఉంది. ఈ లోపల ఆ సినిమా కూడా పెద్ద ప్రపంచ స్థాయిలో విజయం సాధించి వసూళ్లు కూడా తెచ్చిపెట్టింది. అవన్నీ ఏదైనా చట్టరీత్యా జరగాల్సింది జరగాలంటంలో సందేహం లేదు, కానీ అది కోర్టు చెప్పిన దాని మీద ఆధారపడి ఉంటుంది. పోలీసులు ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టారు కాబట్టి, అరెస్ట్ చేశారు కాబట్టి వెంటనే ఈ స్థాయిలో ఉంటుంది, ఇంత తీవ్రంగా ఉంటుందని ఊహాగానాలు చేయటం అనేది దానికి ఏం ఆధారం లేదు. కోర్టు కావాలంటే ఉపశమనం కూడా ఇవ్వచ్చు. కింద కోర్టు రిమాండ్కి పంపిన హైకోర్టు జోక్యం చేసుకుంటారా లేదా సాయంత్రానికి అది స్పష్టమవుతుంది. ఏదైనా ఇటు మెగా బ్రదర్స్ కానీ, అటు వాళ్ళు కుటుంబం కానీ, సినిమా వాళ్ళు కానీ వీళ్ళందరూ రంగంలోకి వచ్చినట్టు మటుకు కనిపిస్తుంది. బీఆర్ఎస్ వైఖరి కూడా పూర్తిగా ఇటువైపే ఉంది కాబట్టి ఎక్కువ మంది చట్టపరంగా వెళ్ళాలి అని కోరుకుంటారు. పోలీసులు కూడా సంయమనం పాటించాల్సిన అవసరం. కోర్టు ఉత్తర్వు వస్తూ ఉండగా ఎందుకు కాస్త వేగం పెంచారన్న ప్రశ్న మటుకు చాలామంది వేస్తున్నారు. బహుశా దానికోసమే రేవంత్ రెడ్డి తనకు కూడా ఏమంటే రాజకీయంగా మేమేం చేయలేదు, అది మామూలుగానే జరిగిందని చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నారు. ఇంకా ఏమేమి పరిణామాలు వస్తాయి, చిరంజీవి లాంటి వాళ్ళు బహిరంగంగా ఏం మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పార్టీలు కానీ నాయకులు కానీ ఇప్పటికేమీ పెద్దగా స్పందించలేదు, వ్యాఖ్యానించలేదు. బహుశా అందరూ గమనిస్తున్నట్టుగా ఉంది. సాయంత్రం కోర్టు ఏదైనా ఒక ఆదేశమో వైఖరి తీసుకున్న తర్వాతనే మనకు పూర్తి చిత్రం అర్థమవుతుంది. ఏదైనా చట్ట నిబంధనల ప్రకారం వెళ్ళటం ఒకటైతే, ఆ సమయంలో కూడా పద్ధతులు నిబంధనల ప్రకారం వెళ్ళటం అన్నది ఇంకోటిగా ఉంటుంది. ఈ హైపర్ యాక్షన్స్ అన్నవి ఇప్పటికే తెలంగాణలో ఒక చర్చనీయంగా ఉన్నాయి కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ అన్నది ఆ పరిస్థితిని ఇంకా కొంచెం వేడెక్కిస్తుందని మనం భావించవచ్చు. దీని ప్రభావం ఈ వివాదాల మీద ఇప్పుడు అయినా కానీ ఇటు అల్లు అభిమానులు మెగా ఫ్యాన్స్ అంటూ సాగుతున్న యుద్ధం ఏమైనా ఆగిపోతుందా? చిరంజీవి అయితే రంగంలోకి వచ్చారు కాబట్టి అది కూడా ఒకటి. తీవ్ర పరిణామాలు ఏదో వెంటనే ఉంటాయని మటుకు మనం ఏమీ భావించలేము. సల్మాన్ ఖాన్ ఆ జింకల్ నుంచి అతనంటే అక్కడ కారు నడుపుతూ స్వయంగా కారులో ఉన్నారు ఆ ఫుట్పాత్ దగ్గర వాళ్ళు మృతి చెందినప్పుడు. ఈ ఘటన దాంతో పోల్చలేము. మోహన్ బాబు ప్రత్యక్షంగా దాడి చేసిన ఘటన దాంతో కూడా మనం పోల్చలేము. ఆయన నిన్ననే అర్ధమనస్కంగా ఒక క్షమాపణ చెప్పడం కూడా పరిస్థితి ఎవరో తెలుసుకోవటం వల్లనే కావచ్చు. చూడాలి, ఇది రాజకీయంగా సినిమాల పరంగా సామాజికంగా కూడా తీవ్ర చర్చకు దారి తీసే అవకాశం ఉంది. భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి.